ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు పవన్ కళ్యాణ్. మొదటి సినిమాతోనే హీరో మెటీరియల్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోకులంలో సీత చేశారు. సుబ్బయ్య గారికి సెంటిమెంట్ సుబ్బయ్య అని పేరు. ఆ పేరుకు తగ్గట్లే గోకులంలో సీత మూవీతో ఫీమేల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా సంపాదించారు కళ్యాణ్. ఆ తర్వాత సుస్వాగతం, మళ్ళీ సెంటిమెంట్ బాటే పట్టారు. వరుసగా 3 సినిమాలు సీనియర్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు పవన్ కళ్యాణ్. ఈసారి చేయబోయే సినిమాకి కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వాలనుకున్నారు. తానే స్వయంగా స్టోరీ వింటారని, సెలెక్ట్ చేస్తారని తన అన్నయ్య చిరంజీవికి చెప్పారు. ఆ ప్రాసెస్లో కరుణాకరన్ చెప్పిన కథ నచ్చి తొలిప్రేమ సినిమా అవకాశం ఇచ్చారు. తొలిప్రేమ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అప్ టు ఖుషి వరకు హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్. బాక్సాఫీస్ కలెక్షన్స్కి కొత్త లెక్కలు నేర్పించాయి పవన్ కళ్యాణ్ సినిమాలు. ఖుషి లాంటి హిట్ మూవీ తర్వాత కళ్యాణ్ తానే స్వయంగా డైరెక్ట్ చేసిన మూవీ జానీ. జానీ కళ్యాణ్ ఫ్యాన్స్కే కాదు, పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత జల్సా, కళ్యాణ్ ఫ్యాన్స్కి ఊరట. ఆ తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, మళ్ళీ వెంటనే కాటమరాయుడు, అజ్ఞాతవాసి, మళ్ళీ నిరాశ. కొన్ని సినిమాలు హిట్, కొన్ని సినిమాలు ఫ్లాప్. ఇవన్నీ జనం సాధారణంగా మాట్లాడుకునే మాటలు. కళ్యాణ్ ఇవన్నీ ఆలోచించరు. కళ్యాణ్ ప్రయాణాన్ని మాత్రమే ఆస్వాదించే సంచారి. జయాపజయాలకు అతీతుడు. పట్టుమని 25 సినిమాలు, కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాప్స్. పవర్ స్టార్ ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ వేరే హీరో హిట్ సినిమా కలెక్షన్ అంతా ఉంటుందని ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిందా, ఆ వారం 10 రోజులు థియేటర్స్ దగ్గర జాతరే. ఆ సినిమా హిట్ అయిందంటే బాక్సాఫీస్ పండగే. కళ్యాణ్ చేసే సినిమాలు తన ఉపాధి కోసం మాత్రమే కాదు, తనకు వచ్చిన వాటిలో ఎక్కువ శాతం కష్టాల్లో ఉన్న వారి కోసం ఖర్చు పెట్టినవే. అతి తక్కువ కాల్ షీట్స్, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. కళ్యాణ్కి సమాజం పట్ల, దేశం పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారనేది కళ్యాణ్ ప్రతి సినిమాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. డైరెక్టర్స్ని పట్టుపట్టి మరీ తన సినిమాలో దేశభక్తి గీతమో, సమాజానికి హితం చెప్పే ఏదైనా ఒక పాట ఖచ్చితంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అలా వచ్చినవే ఐ మ్యాన్ ఇండియన్, ఏమేరా జహా, నారాజుగాకుర మా అన్నయ్య పాటలు. కళ్యాణ్ ఈ మధ్యకాలంలో తీసిన కొన్ని సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ఫ్యాన్స్ నెంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్ళు ఫ్లాప్ మూవీస్ తీసి ఫ్యాన్ బేస్ పెంచుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే నో డౌట్ అది కళ్యాణ్ మాత్రమే. కళ్యాణ్ సినిమా టీజర్, ట్రైలర్ అంతదాకా ఎందుకు, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినా చాలు యూట్యూబ్ ట్రెండింగ్లో ఉంటుంది, సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ అంతకుముందు రిలీజ్ చేసిన ఓజీ ఫస్ట్ లుక్. పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్ సునామీ. పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్. సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని బ్యాలెన్స్ చేస్తూ అడుగుపెట్టిన ప్రతి రంగంలో తనదైన ముద్ర వేశారు కళ్యాణ్. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అనే స్టేజ్ నుండి కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య చిరంజీవి అనే స్టేజ్కి ఎదిగారు. ఒకానొక స్టేజిలో మెగాస్టార్ మూవీస్ కలెక్షన్స్ కంటే పవర్ స్టార్ మూవీ కలెక్షన్స్ ఎక్కువగా ఉండేవి అంటే అతిశయోక్తి కాదు. అలుపెరగని శ్రామికుడు, జన సైనికుల నాయకుడు, అభిమాన ఋతుపవనం, పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి క్రాస్ రోడ్స్ మీడియా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్, క్రాస్ రోడ్స్ మీడియా, ఏ కంటెంట్ అండ్ వాయిస్ ఓవర్ బై హరీష్ రామాయణం.